కోపబడి కాపురాలు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా. చిన్న కోపం అండి, ఏముండదు, పెద్ద గొడవ ఏం కాదు. ఆ ఫైరింగ్ తగ్గరంతే. కేవలం చిన్న కోపానికి స్నేహితులు విడిపోతారు తెలుసా. 20 సంవత్సరాల స్నేహం విడిపోతుంది. కోపం అనే దాంట్లో మెడికల్ టెంపర్లు ఏం చెప్పారు తెలుసా, బాగా కోపపడిపోయిన ముందు బీపీ వచ్చేద్దంట. బీపీ వచ్చేస్తే ఏమొచ్చేది చెప్పండి, హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది. కానీ నాకు అసలు కోపంలో ఇది కూడా ఉంటుందని నాకు తెలియదు. రీసెంట్గా నాకు తెలిసింది, కోపం వలన షుగర్ కూడా వస్తుందంట. ఇక నీ కోపం ఎక్కువ ఉంటుంది, బీపీ ఎక్కువ అవుద్ది. కోపం ఎక్కువ ఉన్నప్పుడు నీకు రాత్రులు గుర్తొచ్చేస్తుంటుంది, తెగ గుర్తొచ్చేస్తుంటాడు నీకు. ఎక్కువ నిద్ర లేకపోతే ఏమొస్తుంది చెప్పండి, షుగర్ వస్తుంది. అంటే కోపానికి ఎఫెక్ట్ అయ్యేది బీపీ వస్తుందట, షుగర్ వస్తుందట. నేను ఊహించింది మరొకటి చెప్పిన, మెడికల్లో చెప్తున్నారు థైరాయిడ్ కూడా వస్తుందట. ఆడవాళ్ళకి థైరాయిడ్ వస్తే ఏమది చెప్పండి, సంతాన లోపం వస్తుంది. మగాళ్ళకి థైరాయిడ్ వస్తే ఏమవుతుంది చెప్పండి, అయిపోతావు ఇలాగ లావుగా, లేకపోతే ఇలాగ ఎండిపోతావు సన్నగా, లేకపోతే ఇలా ఎదిగిపోతావు పొడవుగా, ఇలా కాళ్ళు ఏమో ఇలా తీగిళ్ళగా వెనక్కిపోతాయి. నిజంగానే థైరాయిడ్ లక్షణాలు. థైరాయిడ్కి ఎండిపోతే పూర్తిగా ఎండిపోతారు, లేదా లావు అయిపోతారు, లేదా ఇవి ఉంటాయి చూస్తారా, ఈ మెడ భాగం ఇది బాగా లావుగా పెరిగిపోతుంది. ఇవన్నీ దేని వల్ల వస్తాయి ఏంటంటే, మా తాతకున్నాయని వస్తాయని కాదు, బైబిల్ చెప్తుంది కోపం ఉంటే వస్తాయి. నీకు ఈ దరిద్రపు లక్షణాలు ఉంటే వస్తాయి, నీకు బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది. నెక్స్ట్ స్టేజ్, ఫైనల్ స్టేజ్ పారాలసిస్ వస్తుంది, మంచానికి పరిమితం అవుతుంది. చూడండి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14 వచనం. వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టు. వివాదము అధికము కాకముందే దాన్ని విడిచిపెట్టు. అది ఎలా ఉందో తెలుసా, వాడికి బైబిల్లో మూలాల్లో కోపం అనేది గొడవలకు కారణం అవుద్ది. గొడవ అనేది కారణమైతే ఆనకట్టకి, వాడికి బైబిల్లో ఆనకట్టకి గీతలు పడితే ఏమవుద్ది, ఆనకట్ట తెలుసుగా, డ్యామ్కి బీటలు పడితే ఏమవుద్ది, ఊరు లెగిసిపోద్ది, ప్రజల మనుగుడు పోతుంది. కోపం అనేది చిన్న బీటల్లా ప్రారంభమవుతుంది, అది గొడవలకు దారితీస్తుంది. ఆనకట్ట పగిలిపోతే దిగువ ప్రాంతాలన్నీ మనుగడ పోయి కాలగర్భంలో కలిసిపోతాయి అన్నది ఎంతో వాస్తవము. కాపరాలు, స్నేహాలు, సంఘాలు, సహవాసాలు, పరిస్థితులు, మనుషుల జీవన మనుగడ దేన్ని బట్టి గండి కొడుతుందంటే చెప్పండి. ఒక్క కోపము గొడవకు దారితీస్తే, డ్యామ్ పగిలిపోతే దిగువ పల్లెలు ఎలా అయితే నశించిపోయి నష్టపోయి కొట్టుకుపోతాయో, గొడవలు కోపాలు వస్తే జీవితాలు కూడా నష్టపోయి కొట్టుకుపోతాయి.